producers, Rajiv Garu, Sai Babu Garu. It was a pleasure to work with you, and I hope to work with you soon again. And my co-actor Varun. I told you people will love you as Kanak Raju, and they did. As an incredible actor as you were, but in real life you are the sweetest human being. So it was a great opportunity for me to work with you, and I hope to work with you again soon. And Satya Gurunchi, I think he's my on-set bestie at this point. I've said it so many times, and I'm happy and I'm so glad that he made me laugh, and everyone laughed so much. And Taman Karu, thank you so much for giving soul to Korean Kanak Raju. And all the technicians and the rest of the cast, thank you so much for putting their heart. And I'm so glad to be a part of a journey called Korean Kanak Raju. And I would cherish all the memories, all the things that I've learned on this set. And ఇప్పుడు నా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ మూవీ నుంచి హ్యావ్ సపోర్టెడ్ మీ, లవ్డ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Just thinking about all of this makes me very emotional and very happy that, you know, for an actor, honestly, it's a very big thing to be accepted and to be loved so much. So thank you so much. The only way I can think about thanking. Thank you so much. And distributors, exhibitors also. And Varun Annaya, Chiranjeevi garu చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐశ్వర్య అక్క, రాజు అక్క, వీళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంకేమీ రావట్లేదు మాటలు. ఈ ఎంజాయ్ మూమెంట్లో ఇంకేం మాట్లాడలేను. ఇచ్చేస్తున్నా, తీసుకోండి, ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మిషన్ పట్టుకున్నట్టే ఉంటుంది, ఏ మాటలు ఎలా తీసుకెళ్తారో తెలీదు. సో ఓకేనా, మీకైనా నేను ఎక్కువ అరవలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాని ఎవరో ఒకరు నమ్మాలి, కన్ఫర్మ్గా నమ్మాలి, 100%. ఎడిటర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, టెక్నీషియన్, యూ షుడ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ విషయాన్ని 100% నమ్మాలి టెక్నికల్ టీంలో. సో డెఫినెట్గా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, ఫ్రమ్ హీరో. డైరెక్టర్ డ్రీమ్స్ని, ఆ డైరెక్టర్ ఏం తీయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అది దట్స్ అ గ్రేటర్ థింగ్. అండ్ సో ఐ షుడ్ అండర్స్టాండ్ గాంధీస్ డ్రీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు, బ్రింగింగ్ ఇట్ లైఫ్. సో ఈ తరుణంలో ఇలాంటి సక్సెస్ తేవడం చాలా కష్టం. అంటే యు ఆల్ నో, అన్ని రివ్యూలు దాటి, ఇది దాటి సో మెనీ, ఇవన్నీ దాటి ఒక సక్సెస్ రావడం ఇస్ వెరీ టఫ్. అండ్ ఐ థింక్ ద హోల్ టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు అచీవ్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. అంటే వాళ్ళ కష్టం చాలా గట్టిగా పెట్టారనమాట. అండ్ నేను ఒక 100 days ముందరే నాకు ఒక షో రీల్ చూపించాడు గాంధీ, అండ్ 10 minutes షో రీల్ చూపించాడు. దానికే నేను ఒక 5 కోట్ల ప్రమోషన్ చేశాను ఇండస్ట్రీలో. ఆ రీల్ చూసే 10 minute కట్ రీల్ చూపించాడు. అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ అ వెరీ డీపర్ వే. ఏంటి ఇంత ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చేయాలి అని చెప్పి. సో వీ ఎంజాయ్డ్ లాస్ట్ 25 days ఆఫ్ ఫిల్మ్. నేను, గాంధీ, వరుణ్ అండ్ స్టూడియోస్, వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. వీ ఆల్ టుక్ వెరీ క్రూషియల్ డెసిషన్స్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు మనకి అన్నీ తెలుస్తుంది, ల్యాగ్లు అన్నీ తెలుస్తున్నాయి అనమాట, సీజీలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అన్నీ తెలుస్తున్నాయి అనమాట. సో ఐ థింక్ వీ ఆల్ టుక్ అ వెరీ బ్రిలియంట్ ఐడియాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉండబట్టి, మాకు వంశీ కానీ, వికీ కానీ, అండ్ రాజీవ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఉండినప్పుడు, సో వీ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా మైల్ టు రన్ ఫర్ ద ఫిల్మ్. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. సాంగ్ లాంచెస్, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెల్. కంసా మీద కానీ, సో ఆల్ సాంగ్స్ చాలా బాగా జరిగింది. అండ్ యా, ఓజీతో స్టార్ట్ అయింది ఇది సక్సెస్. లైక్ మనశంకర్ వరప్రసాద్ గారు, అండ్ ఆ సినిమా తర్వాత పెద్ది, తర్వాత కొరియన్ కనకరాజు. ఫస్ట్ August 22, తర్వాత September 2. సో సో ఇంకా 10 days ఉంది మాకు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య, ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. అసలు మామూలుగా లేరు ఆయన. అసలు నా దగ్గర లీక్స్ అన్నీ ఉండవా, డైరెక్ట్ కొనడమే. సో planning great things, and so happy for the whole team.
రితిక, శ్యామ్ గారు, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోరింగ్ ఆల్ ఇన్ లవ్. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గురించి మా బుల్లిరాజు మాట్లాడేశాడు. ఇంక నేను మాట్లాడితే పెద్దరికం ఉండదు అన్నమాట. సో తను చాలా గొప్పగా మాట్లాడేశాడు. సో అందరికీ సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం కదా. లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండడం ఇస్ వెరీ గ్రేట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ with all these people. And thank you, Varun. Thank you for trusting in me again after Toli Prema, after Manju Cinema. Okay, edo ayindi maku, but we are back here today in Korean Kanagaraju. Like he found love in me. And Toli Prema ane prema nalo prema undi gurtinchadu. So thank you, Varun. Thank you so much. I always be indebted to you and love you, bro. And Gandhi, thank you so much, Gandhi. పాప నా స్టూడియోకి చాలాసార్లు తిరిగి చిక్కిపోయాడు. మా ఫోటో చూశాను బ్రో, భలే ఉన్నారు, అసలు హాఫే ఉన్నారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ గాంధీ ఫర్ గివింగ్ దిస్ సక్సెస్. అంటే ఒక సక్సెస్ లేదు, గివ్స్ అస్ అ గ్రేట్ ఫీలింగ్. జస్ట్ మంచి ఫీలింగ్ అది. ఓకే, మంచి బట్టలు కొనిస్తుంది, ఒక చిన్న వాచ్ కొనుక్కుందాం అనిపిస్తుంది. ఆ సక్సెస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఓకే, సో అది ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. And Nagababa, seeing all these people here, I'm extremely satisfied. And what a evening, what a blessed evening we are having today. And again, thanking the whole team of Korean Kanagaraju for believing in us and giving a great success. And this cinema next week kuda extraordinary ga untundi definitely, because this film is like a manchi good meal, oka manchi bhojanam laga eppude edo oka menu 100% peddaga workout అయిపోతుంది. And I thank all the media partners, all social media team, everybody working so great. And press and రైటింగ్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. ప్రింటింగ్ మీడియా సారీ. ఓకే, ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తమన్ గారు ప్రతి నెల ఒక కొత్త షర్టు, కొత్త వాచ్ కొనుక్కుంటున్నారు అనమాట. ఎందుకంటే ఆయనకి ప్రతి నెల మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్ ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఇప్పుడు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది. అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు. హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్, వరుణ్ బాబు. ఏంటంటే వరుణ్ బాగా, అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని, అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం, అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్య నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా, సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా, విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాపో ఉంది. ఒక్కొక్కసారి వరుణ్ నేను తక్కువ మాట్లాడుకుంటాం, అన్నయ్య వరుణ్ మాత్రం చాలా డీప్ విషయాలు, ఫిలిం మేకింగ్ లేకపోతే కెమెరా ఏమో చాలా డిస్కషన్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారు అన్నయ్యతో అంటే ఏమో అని. అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య లాంటి వ్యక్తి వరుణ్ బాబుని అంత ప్రేమగా చూసుకున్నందుకు. అన్నయ్య ఒక చరణ్ బాబును లేకపోతే మా హనీ బాబును కాదు, కళ్యాణ్ బాబు విషయంలో కానీ, వరుణ్ బాబు విషయంలో కానీ, అందరి విషయంలో కూడా ఆయన చూపించిన ప్రేమ. ఆయన ఈరోజు కూడా అన్నయ్య ఈ సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా ముందుండి ఆ సమస్యని డీల్ చేసి, మేము మర్చిపోయినా సరే మళ్ళీ తనే గుర్తుపెట్టుకొని చాలా మాకందరికీ చెప్తున్నా కదా, మాకు ప్రాణవాయువులు అంటాడు మా అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ కాంట్ ఫర్గెట్. అంటే మరి సినిమాటిక్గా ఉంటుంది ఇక్కడ చెప్తుంటే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా అన్నయ్య గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి బలం మాకు ఉన్నంతకాలం, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉన్నంతకాలం మేము ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తాం నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరు నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరు నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.
యాక్చువల్ మన లాస్ట్ మా నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడు చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా ఇవన్నీ డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరున గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చాను, నాకు కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కాంగ్రాజ్ అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమాకి కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితికా, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. బట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాం ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు. నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు. మా అమ్మా నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ మూడే విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను, నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దనాన్న గారి ఇంటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందా క్రిష్ చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి 4 ముక్కలు మాట్లాడాలి నాకు ఉత్సాహంగా ఉంది అనగానే వరుణ్ చాలా సంతోషపడిపోయి డాడీ మీరు రావాలి, లేదంటే ఖచ్చితంగా వస్తాను రా, ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కడు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్ చూస్తుంటే ఇది కదా. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో, అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ, వాళ్ళల్లో ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ
పనిచేసే కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళకి ఒక సంతృప్తి నింపుతుంది. కింద స్థాయి వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఆ రోజున ఆ కుటుంబానికి కడుపు నింపుతుంది. ఇక ప్రొడ్యూసర్లు ఎవరైతే నిర్మించారో వాళ్ళకి ఎంత ఎనలేని సంతోషం నింపుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ గుండెల నిండా ఆనందంతో ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు అందరూ వాళ్ళ అభిప్రాయాలు, సంతోషాలు మీ ముందు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఆనందం నింపుతుంది అంటే కనుక అది ప్రధానమైన కారణం దర్శకుడు, అలాగే కంటెంట్ అందించిన కథకుడు. వీడు చాలా చాలా ప్రధానం. వాళ్ళ బాధ్యత అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని వందల మందిలో ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా వాళ్ళ యొక్క ఆనందానికి కారణం అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున మన మేర్లపాక గాంధీ గారు, ఆయన చిన్నవాడైనా సరే గతంలో సినిమాలు 1-2 సినిమాలు నిర్మించారు. ఎన్ని సినిమాలు ఓకే, మీరు చేసిన 6 డజన్ పైగా సినిమాలు కొన్ని చూడటం జరిగింది, కానీ అన్ని చూడలేకపోయాను. బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంత ప్లీజ్ సార్, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి, లేదు వస్తారండి, ప్లీజ్ కమ్. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ కంటెంటు, ఇది ఎంత మందికి ఈ రోజున ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెబుతుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని అనటం కాదు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్ డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవటం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో సినిమా విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేర్లపాక గాంధీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క దీన్ని మీరు ఫ్యూల్ లాగా చేసుకుని గుండెల నిండా నింపుకుని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి. మీరు అంత అభివృద్ధి వెళ్తూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంట్, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్ తోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాను చూస్తుంటే మాత్రం చాలాసార్లు డైరెక్టర్ ఒక వైవిధ్యమైనటువంటి కథ అనుకుని దాన్ని తెరకెక్కించడంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అనుకోవచ్చు. అండ్ హారర్ కామెడీ అనేది చాలా వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. కానీ దీంట్లో ఒక ఫ్లేవర్, కొరియన్ ఫ్లేవర్ పెట్టడం అనేది వండర్ఫుల్ థాట్ అది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కే పాప్ అని, కే డ్రామా అని, మన కొరియన్ సినిమాలని, వాటిలో ఒక దీంట్లో మన ఓటీటీలో వాళ్ళందరూ చూస్తూ కొరియన్ పట్ల ఒక రకమైన మక్కువ పెంచుకున్నారు యూత్. అలాంటిది మన సినిమాల్లో మెర్జ్ చేస్తే కనుక ఆ రిజల్ట్ వేరు, ఆ ఇది వేరు అన్ని ఆ థాట్ రావడమే ఇంత పెద్ద సక్సెస్కి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధానమైన కారణం. దానికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను గాంధీని అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంత రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది, నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచి నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన ఒక్కొక్క సినిమా, అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళ్తూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతడు ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గౌరవ సినిమాలు చేసేసి నా డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అని ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా
ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అవిజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రేట్ చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీదవదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మా వాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయు తేజ్ ఖాతాలో వేయాలి. నీ లక్కీ చామ్ వాడు చూసావు. ఇందాక 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకోను సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాడు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటారు. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తుంటాము. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లోకి వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడబోడు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అండ్ ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకి ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరూ ఆశీస్సుతోటి ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. అఫ్కోర్స్ మనం చేసినప్పుడు కూడా నువ్వు నీ అభిమాని అండి అంటూ గతంలో మీరు ఎట్లాగా నా సినిమాల కోసం ఎన్ని చూస్తుంటావు అండ్ అవన్నీ చెప్తూ ఉంటావు, వింటూ ఉంటాను. కానీ నాకు నువ్వు ఆనందం ఇచ్చాకంటే నా శిష్యుడిగా కానీ, నా అభిమానం కానీ, నా అభిమాని ఇంత స్థాయిలో ఉన్నానన్న ఆ గర్వం ఉంది సేవ. అది నేను కొన్నా సరే ఎలాగైనా నేను మాటలు చెప్పాను, అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ కీప్ రాకింగ్. మీరు ఇట్లా ముందుకు వెళ్తుండాలి, కానీ సినిమా మరెన్నో చేస్తుండాలి. అండ్ ఈ సినిమాకి ఇంజనీర్ మన గాంధీ అయితే ఐరన్ పిల్లర్స్ మన వరుణ్ తేజ్. ఈ ఐరన్ పిల్లర్ నిలబడి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి అంటే కనుక ఆ కాంక్రీట్ ఈ రోజున సత్యాన్ని నా విశ్వాసం నాకు అలా అనిపిస్తుంది. సో ది వండర్ఫుల్ కాంబినేషన్. ఆయన డిజైన్ చేసాడు, పిల్లర్ లాగా నిలబడ్డాడు, ఐరన్ స్ట్రక్చర్ లాగా. ఆ ఐరన్ స్ట్రక్చర్కి అందంగా రూపం కల్పించుకో ఈ కొట్టిన కనకరాజు అనేందుకు ఆ కాంక్రీట్ లాగా నిలబెట్టి స్ట్రాంగ్ వాల్ లాగా చేయగలిగాడు. దానికి సత్య ప్రధానమైన కారణం అయితే దానికి మరి వాళ్ళకి రంగులు అందాలు కావాలి కాబట్టి ఆ అందాలు అది ఇచ్చింది రితిక. యూ డే ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నీ గ్లామరు అది చూస్తుంటే వావ్ అనిపించింది నాకు. ఆ వావ్ ఇక్కడ వాడాలంటే మీరు ఇందాక నుంచి వినిపిస్తారు. దాన్ని నిజంగానే వావ్ చాలా బాగుంది. అది కొరియన్ దీంట్లోని హుషారు కానీ ఇదని ఎక్సలెంట్ అమ్మా. తర్వాత ఇక మన ఇతర ఆర్టిస్టులు పోలిస్తే కనుక నాకు మన ఇంత వృత్తిదాకా ఉన్నారా, వెళ్ళిపోయారు ఆయన మురళీధరన్ గౌడ్ గారు. ఓకే, ఆయన ఎక్సలెంట్. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన సినిమాలు చూస్తుంటాం, ఎంత సహజంగా చేస్తుంటారో వారు కూడా ఇందులో కామెడీకి ఉపయోగపడ్డారు. అండ్ ఈ సినిమా విలేజ్ నుంచి
ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ ఫిల్మ్ చూసినట్లే ఉంది, అంత బాగా ఉంది. దీన్ని చాలా ఖర్చు ఉంటుంది కదా అనుకున్న తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే చాలా బడ్జెట్, చాలా లిమిట్ తోటి, బడ్జెట్ కన్స్ట్రైన్ తోటి, వాటితోటి కూడా ఆయన అది చేయగలిగి ఆ ఫీలింగ్ ఇవ్వగలిగాడంటే నాకు చాలామంది ఈ ఒక్క విషయంలో మనం నేర్చుకోవాలి. అంటే ఖర్చు పెడితే అనేది కనపడుతుంది తెర మీద అనే భావంతో కాదు, నువ్వు ఇక్కడ అనుకోవాలి, నీ మైండ్లో అనుకోవాలి, ఈ విజువల్స్ మీద నీకు ఉండాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండగలగాలి, డైరెక్టర్కి ఉండగలిగితే కనుక ఇలా రావాలి అంటే ఏమేం చేయాలని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అండ్ అవి ఇక్కడే సాధ్యపడుతుంది. ఈ రోజునటువంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించడం అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేశారంటే అది అంత అవ్వాల్సినంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్, తన భయం, భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలు చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. మీరు ఫస్ట్ సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందించిన విజయాన్ని మన విజయంగా కాదు, బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ మీరు సక్సెస్ సాధించారు. దీని బడ్జెట్ పరంగా అయితే కానీ లిమిటెడ్ టైంతో మీరు చేయడం కానీ దానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అండ్ ప్రతి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తే కనుక నిజంగా సినిమా సక్సెస్ తగ్గిపోతున్నాయనే దీంట్లో ప్రతి వాళ్ళు కూడా నువ్వు ఇది నేర్చుకోవాల్సినటువంటిది, అమలు చేసుకోవాల్సిన విషయం. ఈ సంవత్సరం నిజంగా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బిగినింగ్ ఫిలిమ్స్ మంచి హిట్లు అయిన బాగున్నాయి, కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ జూన్ జూలై వరకు సినిమాలు ఏది పెద్దగా హిట్ అవ్వకుండా చూస్తుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నావు. ఈ ద్వితీయార్థంలో బెస్ట్ ప్రతి సినిమా హిట్ అవడంతో ఫాలోడ్ బై మా ఇంటి బంగారం, అలాగే లెనిన్, ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, ఇట్లా ఇదిగో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు. అంటే ఈసారి వండర్ఫుల్ ఆడియన్స్ రారు, వాళ్ళు ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు, పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిలిమ్స్కి అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్కి చూసే పరిస్థితి పోయింది, చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నింటినీ మైండ్లో పెట్టుకుని మన కనుక ప్రెజెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు సినిమా 2 సినిమాలు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చొని చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు, వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి థియేటర్లో సినిమాలు చూసే రేంజ్కి మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సంవత్సరం వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి, పెద్ద సినిమా, చిన్న సినిమా, దాని బడ్జెట్ అంతా అది ఈవెంట్ ఫిల్మా లేకపోతే అనే కాదు, ఒక ప్రేక్షకుల్ని అలరించాలి, హెల్దీ ఫిల్మ్స్ తీయగలగాలి. అందులో ఈ సినిమా ఈ మా హిట్ అనేది మీరు నమోదు చేసుకోవడం, మీ ఖాతాలో వేసుకోవడం అనేది రియలీ అది డిజర్వ్ ఇట్. అండ్ ఈ సినిమాకి పనిచేసేటువంటి ఇతర నటీనటులకు, అలాగే మన కెమెరామెన్ చూపించి చెప్పారు సంజయ్, మనోజ్ గారు అండ్ అసాయి మనోజ్, మీ గురించి వినాలి, అమెరికాలో ఉండేవారని. అండ్ ప్లీజ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే ఎడిటర్ గారికి, వాళ్ళకి వీళ్ళందరికీ చెప్తుంటే మా తమని ఏంటి అన్నయ్య నాకు చెప్పడం నా హృదయానికి దగ్గరైన మనిషి. అండ్ అలాంటి తమ లెక్క తమ్మని కష్టం చెప్తాను. ప్లీజ్, ఐ లవ్ యూ మై బాయ్, ఐ లవ్ యూ. తమన్ను ఒక ఎనర్జీ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎప్పుడో బోరు కొట్టి తమన్కి ఫోన్ చేసి ఎలా ఉన్నా తమను అనే ఏంటన్నా చెప్పన్నా వచ్చేమంటావు అని, రాదు సదా కాసేపు ఇది. అండ్ తనతోటి ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను, ఆ సినిమా పేరు చెప్పాలి, చాలా హోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం కూడా వద్దటవా, ఫస్ట్ ఫంక్షన్కి వచ్చే ముందే బాబీ చెప్పి మరి పంపించాడు, నేను జాగ్రత్త చూసుకో. ఓకే, వాళ్ళకి హిందీ ఉన్నప్పుడు
ఆపుకోలేకపోతారు, బలవంతంగా ఆపుతాడు చెప్తాను. ఓకే, ఆల్రైట్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్లుగా మేము ఒక బొమ్మను తయారు చేసాము, దానికి ప్రాణం పోసావు నువ్వు అని. నిజంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక నేను టెక్నీషియన్ మనం తమన్. నేను ఇదే మాట అన్నాను, మాకు ఈ సినిమా అన్ని రకాలుగా మేము చేసాము అని. నాకు ఈ మధ్యకాలంలో మేము చేసినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో, అండ్ తమన్ నిన్ను నమ్ముతున్నాను, దీనికి ప్రాణ ప్రతిష్ఠ నువ్వు చేయాలి, దీనికి ప్రాణం పోయాలి, దీనికి ఆరో ప్రాణం నువ్వే అవ్వాలి అని అన్నందుకు ఆ సినిమాలో తను చేసి ఆ బీజిఎమ్స్ అవి అంత అత్యద్భుతంగా ఇచ్చాడు ఆ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మన రాబోయే కొత్త సినిమా 158 అలాగే అంతా కష్టపడి అదే ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ఇప్పుడు టీజర్ రాబోతుంది నా బర్త్డే సందర్భంగా. ఇది ఆపలేవు, ఏమి చెప్పకుండా అంటే కష్టం అవుతుంది, చిరాకు తెప్పిస్తారు ఎంత. సో ద టీజర్ అనేది కొల్లి బాబీ చాలా అద్భుతంగా కట్ చేసినాడు. దానికి తను ఇస్తున్న బీజిఎమ్స్ అనేది అదొక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజున మీరు వెయిట్ చేయండి, ఆ సినిమా ఆ ట్రైలర్ ఎంజాయ్ చేస్తూ తద్వారా మీరు బాగుంది అంటే అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే విషయం సార్. అక్కడ తమన్ మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నీ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అత్యద్భుతంగా చేసావు, ప్రతిదీ బాగుంది. అండ్ కొన్ని ఎలివేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు అంతా ఇంతగా తను ఒక సాదాసీదా ఒక విలేజ్ బాయ్ నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కొరియన్ వాడు ఆవహించిన తర్వాత తన స్వాగ్ తను బయట తీసుకోవడం, తన సిగార్ కాల్చడం ఇవన్నీ చూస్తున్నప్పుడు వెనకాల నువ్వు కనపడుతున్నావు సార్ సైమల్టేనియస్గా. అండ్ అత్యంత ఇద్దరు పోటా పొడి పడి మీరు కనిపించిన తీరు ఆ సీన్ను అత్యద్భుతంగా మేము ఎంజాయ్ చేస్తుంది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్లీ ఐ అప్రిషియేట్. ఇక ఎవరి గురించి మర్చిపోయి క్షమించండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఎక్సలెంట్గా చేశారు. కాసర్ల గారు అలాగే బాయ్ మీరు కూడా. అండ్ అఫ్కోర్స్ మీ గురించి ఇప్పుడే యూసఫ్ గారండి, దావూద్ గారు, అండ్ మీరు కూడా వెనక స్క్రీన్ ప్లేలో మీ యొక్క పాత్ర ఉందని విన్నారు. అట్లాగే ఎవరు ఇందాక నుంచి హాసిని ఐశ్వర్య అంటారు, మీరు ఎవరో తెలియదమ్మా, కానీ ఇది అందరూ మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రత్యేకత ఏంటో కాస్ట్యూమ్స్ డిజైనర్, సారీ ఓకే మా ప్రొడ్యూసర్ వైఫ్, ఓకే. సో మీకు కూడా నా కంగ్రాచులేషన్స్. ఈ రోజున క్రేష్ మీరు ముందు నుంచి కూడా మీరు రాజీవ్ రెడ్డి గారి కాంబినేషన్లో మీరు సంస్థ పెట్టడం ఏంటి, దాంట్లో మీరు సినిమాలు తీయటం, మీకు నచ్చింది సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఏంటి అనేది కాదు, సినిమాలు చేస్తూ ఉండాలి, మా ప్యాషన్ ఏంటో మీకు తెలుస్తుంది. బట్ ఈ నేపథ్యంలో మీరు అట్లా ధైర్యంతో మీరు ముందుకు అలా వెళుతూ ఉన్న ఈ ప్రయత్నంలో హిట్ అనేది ఎలివేటబుల్, అది ఈ రోజున ప్రూవ్ అయింది. అండ్ నిర్మాతగా రాజీవ్ రెడ్డి గారికి అండ్ ఆయన ఫ్రెండ్ కో ప్రొడ్యూసర్గా నీకు, అలాగే మరొక ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి మా కుర్రవాళ్ళు అండ్ విక్కీ అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది ఇంతమందిలో ఆనందం కలిగిస్తున్నందుకు ఈ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ నా హృదయపూర్వక సంతోషాన్ని తెలియజేస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఆదరించినందుకు మీ ప్రోత్సాహానికి ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను.